హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మేము ముందరైతే రావడం జరిగింది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగం అయితే రావడం అయితే జరిగింది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి శాలరీ అయితే మనకి 35,000 స్టార్ట్ అవుతుంది. ఏజ్ 18 నుంచి 30 ఇయర్స్ దాకా ఏజ్ అయితే ఉంది కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. అర్హత డిగ్రీ. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మర్చిపోకుండా అప్లై చేసుకుని మీరు ఉద్యోగం పొందుతారని కోరుతూ ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఈ వీడియో మొదటి నుంచి లాస్ట్ దాకా చూసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ విశాఖపట్నం నుంచి అయితే రావడం అయితే జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి 15/3/2025 నుంచి మన లేటెస్ట్ నోటిఫికేషన్ మీ ముందర తీయడం జరిగింది. IIPE అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ నుంచి మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది కాంట్రాక్ట్ బేస్, మీకు ఆన్లైన్లో మనం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్, ల్యాబ్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్, ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. 35,000 దాకా మనకు శాలరీ జరుగుతుంది. అప్పర్ ఏజ్ 30 ఇయర్స్. టోటల్ వేకెన్సీలు జూనియర్ అసిస్టెంట్కి 10, తర్వాత ప్రతి దానికి ల్యాబ్ అసిస్టెంట్ ఒక్కొక్క పోస్ట్ అయితే ఉండడం అయితే జరిగింది. అన్రిజర్వ్డ్, SC, ST, OBC, EWS వారికి కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అయితే 30 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది మనకి. తర్వాత మనకి ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 15 మార్చి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లోను. ఆ ఆన్లైన్ మొత్తం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే 31 మార్చి 2025. మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీరు డిగ్రీ చదివి పాస్ అయ్యి ఉన్నవారు ఉంటుంది. 55 మార్క్స్తో పాస్ అవ్వాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఎక్స్పీరియన్స్ హ్యాండిలింగ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్స్, స్టోరు, తర్వాత పర్చేజ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మ్యాటర్స్కి మనకి రిలేటెడ్గా ఉండాలి. ప్రొఫెషనల్ ఇన్ యూజ్ మరి MS ఆఫీసు, ఎక్సెల్, పవర్ పాయింట్ మీకు రావాలని ఇవ్వడం అయితే జరిగింది. ల్యాబ్ అసిస్టెంట్ కూడా సేమ్ మనకి డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ చదివిన వారు దానికి 55 మార్క్స్ ఉండాలని ఇవ్వడం జరిగింది. దీనికి ప్రతిదానికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనకి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి లింక్ పోర్టల్ అయితే నేను నోటిఫికేషన్ కింద కూడా ఇస్తాను. తర్వాత ntsrecruitment.iipe.ac.inలో మనకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్ పోర్టల్లో కేర్ఫుల్లీ అప్లై చేయాలి. మీ దగ్గర వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలని దీన్ని నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. SC, ST, OBC దానికి సంబంధించి ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనకి వాళ్ళు రిజెక్ట్ చేస్తారని ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ మనకి 30 ఇయర్స్ దాకా చెప్పడం అయితే జరిగింది కదా మనకి. అప్లికేషన్ ఫీజు అయితే మనకి 100 రూపీస్. అన్రిజర్వ్డ్, EWS, OBC క్యాండిడేట్కి, SC, ST, PWS క్యాండిడేట్లకి, ఫీమేల్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు లేదని ఇవ్వడం అయితే జరిగింది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉందంటే మనకి 2 స్టేజ్లో జూనియర్ అసిస్టెంట్గా ఉంటుంది. ఒకటి ఫస్ట్ ఏమో స్క్రీనింగ్ టెస్ట్ 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చి అది పాస్ అయిన వారికి, అంటే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటే కట్ ఆఫ్ మార్కుల్లో ఎవరైతే పాస్ అవుతారో వారికి తర్వాత రిటర్న్ టెస్ట్ 80 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ ప్రొఫెషనల్స్ టెస్ట్ 20 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది రెండు కలిపి ఫస్ట్ పేపర్ వచ్చి 100 మార్క్స్కి, సెకండ్ స్టేజ్ వచ్చి 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఫర్ ల్యాబ్ అసిస్టెంట్కి అయితే ట్రేడ్ టెస్ట్ 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ది క్వాలిఫై ఉండాలి. తర్వాత సెకండ్ అయితే రిటర్న్ టెస్ట్ 80 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా 100 ఉంటుంది. ఇది కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం మనకి జరుగుతుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎవరైనా మీరు గవర్నమెంట్ సెక్టర్లో కానీ తర్వాత ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారైతే మొత్తం గవర్నమెంట్ సెక్టర్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని అయితే నోటిఫికేషన్లో వీరు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు దీన్ని తప్పకుండా అప్లై చేసి
ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు దీంట్లో కింద కామెంట్ అయితే చేయండి. లాస్ట్ డేట్ మర్చిపోకండి, మనకి 31 మార్చ్ 2025 కాబట్టి ఎటువంటి మొదలు మర్చిపోకుండా అప్లై చేసి, ఎవరైతే ఖాళీగా ఉన్నారో అప్లై చేసి వారు ఉద్యోగం పొందుతారని కోరుతున్నాను నేను. మనకి జాబ్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ విశాఖపట్నంలో నుంచి కాబట్టి మీరందరూ అప్లై చేసి మన స్టేట్లోనే కాబట్టి ఇదైతే కాంట్రాక్టువల్ బేస్, నాన్ టీచింగ్ పోస్టింగ్. తర్వాత ఒకసారి దాంట్లో జాయిన్ అయిన తర్వాత తీయడం అయితే ఉండదు, మనకి మ్యాక్సిమం ఎక్స్టెండ్ అవుతే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరైతే దీనికి అప్లై చేసి ఉద్యోగం పొందుతారని కోరుతూ ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.